ఓహ్! సారీ. నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాల్ సినీ ఫ్యూజన్. ఈ రోజు నేను మీ ముందుకు ఒక మూవీ రివ్యూతో వచ్చాను. అదేదో కాదు, నిహారిక కొణిదెల ప్రొడక్షన్ లో వచ్చిన కమిటీ కుర్రాళ్ళు. ఈ మూవీలో మొత్తం 11 మంది హీరోలను ఇంట్రడ్యూస్ చేస్తూ నిహారిక కొణిదెల తొలి సినిమాని అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా మన చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ, సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ తో ఏడిపిస్తూ, అలాగే క్లైమాక్స్ తో కూడా కొత్త పాయింట్ తో ఫినిష్ చేశారు. ఈ మూవీ నేను ట్రైలర్ కూడా చూడకుండా డైరెక్ట్ మూవీకి అయితే వెళ్ళాను. కానీ ఈ మూవీ చూసాక స్టార్టింగ్ లో నాకు ఏమనిపించలేదు, కానీ ఎక్కడైతే ఒక సెన్సిటివ్ పాయింట్ అయితే టచ్ చేస్తారు. ఇక కథ విషయానికి వస్తే 11 మంది ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా కలిసి పెరుగుతారు. అయితే రిజర్వేషన్ వల్ల సీట్ రాకపోవడంతో అక్కడ స్టార్ట్ అయిన చిన్న గొడవ ఆ 11 మందిని ఎవరి కాళ్ళు వేరు చేస్తుంది. అయితే వాళ్ళు చివరికి ఎలా కలిశారు అన్నది మిగతా స్టోరీ అంటే ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు విడిపోయినప్పుడు అనుకోకుండా ఆ ఊరికి కూడా ఒక కీడు జరుగుతుంది. ఆ కీడు ఎందుకు జరిగింది, అసలు ఎవరు చనిపోయారు అనేది మిగతా స్టోరీ. మళ్ళీ వాళ్ళు తిరిగి కలిసారా లేదా అనేది మీరు ఈ సినిమాలో చూడొచ్చు. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది, కానీ పొలిటికల్ టచ్ ఇచ్చేసరికి ప్లాట్ కొంచెం వీక్ అయినట్టు అనిపిస్తుంది. అయితే ఈ మూవీని యాక్ట్ చేసిన 11 మంది ఎంత రియలిస్టిక్ గా చేశారంటే మనం కంటి ముందు జరిగే ఒక రియల్ ఇన్సిడెంట్ లాగా అయితే కనిపిస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. లింకింగ్ చాలా బాగా చేశారు. పాటల గురించి చెప్పాలంటే అనుదీప్ దేవ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ బీజిఎం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. కానీ ఏంటంటే మూవీలో సాంగ్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి. బట్ సాంగ్స్ బాగున్నాయి, కానీ ఎక్కువ సాంగ్స్ అయిపోయేసరికి కొంచెం పెద్ద పడతాం. అయితే ఫస్ట్ హాఫ్ లో వచ్చే మన చిన్ననాటి జ్ఞాపకాన్ని అయితే బాగా డిజైన్ చేశారు. 3 ట్రాన్సిషన్స్ అయితే జరుగుతాయి టోటల్. ఈ చిన్నప్పటి నుంచి పెద్ద ఈ జాబ్ లో సెటిల్ అయ్యి మళ్ళీ తిరిగి ఊరు వచ్చి ఎలా అయితే ఉంటామో బాగా డిజైన్ చేసి చూపించారు డైరెక్టర్ యాదవ్ వచ్చి. నిహారిక కొణిదెలకి ఇది ఫస్ట్ మూవీ ప్రొడక్షన్ అయినా హిట్ కొట్టేసిందని గట్టిగా చెప్పొచ్చు. అండ్ నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 3.5/5. ఈ మూవీని అయితే ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళి చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ 1990s కిడ్స్ కి అండ్ 2000 ఎర్లీ కిడ్స్ కి అయితే ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా 90s కిడ్స్ గురించే ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి పొలిటికల్ టచ్ ఇచ్చేసరికి కొంచెం ప్లాట్ వీక్ అయినా సరే మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీలో కామెడీ గురించి చెప్పాలి అంటే ఆ 11 మంది ఫ్రెండ్స్ చేసే కామెడీయే బాగుంటుంది. ఆ 11 మంది ఫ్రెండ్స్ చేసే ఎమోషనల్ సీన్సే బాగుంటాయి. బేసిక్ ఈ 11 మంది హీరోలు అనడం కంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దీంట్లో ఒక హీరో అనే చెప్పుకోవచ్చు. అండ్ సాయి కుమార్ గారికి మంచి రోలే పడింది. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.